ఈ ఒక్క మిస్టేక్ వల్లనే హైవే మీద చాలా ఈవీ చార్జర్స్ ఇన్యాక్టివ్గా పడున్నాయి. అందుకే ఆల్మోస్ట్ 2 months రీసెర్చ్ చేసి మన హైవే ఈవీ స్పాట్ కోసం ఫైనల్లీ మేము బోల్ట్ ఎర్త్ చార్జర్స్ని చూస్ చేసుకున్నాం. దానికి మెయిన్ రీజన్ వాళ్ళ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ బోత్ ఇన్ హౌస్ ఉండడమే. ఎందుకంటే చాలా కంపెనీస్ చార్జర్ ఒకరి నుంచి సాఫ్ట్వేర్ ఇంకొకరి నుంచి కొని ఓన్ బ్రాండింగ్ చేసి అమ్ముతున్నారు. దానివల్ల వాడకంలో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సింక్ అవ్వక కనెక్టివిటీ ఇష్యూస్ వచ్చి వాటిని సాల్వ్ చేయలేక 2 different కంపెనీస్ బ్లేమ్ గేమ్ ఆడుతున్నాయి. అందుకే మనం గమనిస్తే హైవే మీద చాలా వరకు ఈవీ చార్జర్స్ ఇన్యాక్టివ్గా పడున్నాయి. సో మీరు కూడా ఒక చార్జర్ కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు బోత్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఒకే కంపెనీ అయి ఉండి లాంగ్ టర్మ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తేనే చూస్ చేసుకోండి. అండ్ చార్జ్ జోన్, జియాన్ లాంటి పాపులర్ కంపెనీస్ని మనం ఆప్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ డబల్ ద ప్రైస్ని కోట్ చేస్తున్నారు. అండ్ చార్జర్ సెలెక్షన్ కోసం ఇన్ఫో కావాలంటే చార్జర్ అని కమెంట్ చేయండి, విల్ సెండ్ యూ ద పీడిఎఫ్.